రంపచోడవరం డివిజనల్ పరిధిలోని రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ సర్కిల్లోని గుట్టు చప్పుడు కాకుండా కిమ్మెలగట్ట అడవి ప్రాంతాల్లో నాణాలు ఎగరవేత జూర క్రీడలపై పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. రంపచోడవరం డీఎస్పీ జి సాయి ప్రశాంత్ ముఖ్య నేతృత్వంలో అడ్డతీగల రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు, నరసింహమూర్తి మరియు గంగవరం అడ్డతీగల జడ్డంగి రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వెంకటేష్, వినోద్, చినబాబు, నరసింహమూర్తిల పక్కా పథకం ప్రకారం జూదమాడుతున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి 14 మంది జూదగాళ్లను రూపాయలు 1.95 లక్షలు 19 మోటార్ బైక్లను రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ జి సాయి ప్రశాంత్ శనివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ జూదాల వల్ల గిరిజన కుటుంబాలు నష్టపోతున్నాయని, జూదం సమాచారం ఉంటే నేరుగా సమాచారం అందించాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఇటువంటి రహస్య సమాచారం ఇచ్చేవారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ వాపోయారు. ప్రజలు జూదాలకు దూరంగా ఉండాలని సూచించారు. లేదంటే వాటి వల్ల కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయని, కేసుల పాలై పోలీస్ స్టేషన్ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని డీఎస్పీ తెలియజేశారు. రాజవొమ్మంగి సర్కిల్, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కిమిలగట్ట గ్రామ శివార్లలో ఈరోజు మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒక గ్యాంబ్లింగ్ రైడ్ చేయడం జరిగింది. సో ఈ రైడ్లో మనకు అంటే రైడ్లో ఎక్కువ మంది మనకు ఆఫీసర్స్ ఉండాలి అన్న నిమిత్తం మన సిఐ రాజవొమ్మంగి గారితో పాటు సిఐ అడ్డతీగల, ఎస్ఐ గంగవరం, ఎస్ఐ అడ్డతీగల అండ్ ఎస్ఐ జడ్డంగి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మనం మిగతా పోలీస్ మెన్ కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకి చేసిన రైడ్లో మనకి 14 మంది పట్టుబడ్డారు. 19 బైక్స్, ద్విచక్ర వాహనాలు 19. సో 14 మంది ఉన్నారు. బైక్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే కొంతమంది పారిపోవడం జరిగింది. సో ఈ బైక్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ ఇంకా తీసుకోవాల్సింది. తీసుకున్న తర్వాత ఫర్దర్గా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. సో క్యాష్ వచ్చేసరికి 1,95,000 రూపాయలు క్యాష్, 14 మంది మనుషులు అండ్ 19 మంది ద్విచక్ర వాహనాలు. ఆర్గనైజర్స్ అయినా సరే, ఫినాన్షియర్స్ అయినా సరే ఇక్కడ భయపడాలి. మన దగ్గర గ్యాంబ్లింగ్ యాక్టివిటీ జరిపించాలంటే భయపడాలి. సో ఆ భయం జరగాలి అంటే మనం ఇలాంటి రైడ్స్ చాలా చేయాలి. సో మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే గోప్యంగా మేము ఉంచుతాం. మీ పేర్లు, మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచి మీరు రైడ్ చేయడం జరుగుతుంది. సో మాకు పక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే పక్కగా రైడ్ చేస్తామని అందరూ సభ తెలియజేస్తాం. ఓకే.